అందరికీ నమస్కారం. జననాయగన్ మూవీకి ఇప్పుడు బ్రేక్ పడిందనే చెప్పాలి. అయితే దీని వెనక రాజకీయ కుట్ర జరుగుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు దీని వెనక సెంట్రల్ గవర్నమెంట్ హస్తం కూడా ఉందే అంటున్నారు. ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాం. హలో సార్. హలో సార్, దీని వెనక నిజంగా రాజకీయ కుట్ర జరుగుతుందంటారా? రాజకీయ కుట్ర ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేశారు. ఓకే. ఎందుకంటే యాక్చువల్గా దానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రావాలి. ఈ సర్టిఫికేషన్ రావట్లేదు జననాయగన్ సినిమాకి. ఎవరిది జననాయగను? విజయ్ దళపతి హీరోగా జననాయగన్ సినిమా యాక్చువల్గా 9వ తారీఖు రిలీజ్ కావాలి. కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఎందుకు అని అంటే అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రాలా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇది దేని పరిధిలో ఉంటుంది? కేంద్ర సమాచార శాఖ ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది ఇది. మరి అది రాలేదు అని అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉందా లేదా అనేటువంటి చర్చలోకి వెళ్తే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు? ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే కావాలని ఆపుతుంది, ఇది దక్షిణ భారతదేశం మీద చేస్తున్నటువంటి సాంస్కృతిక దాడి అని చెప్పి ఆయన సీరియస్గా కామెంట్ చేశారు. ఓకే. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఆ సందర్భంగా ఇప్పుడు టీవీకే పార్టీని పెట్టాడు విజయ్. ఆ విజయ్ ఎటు అడుగు వేస్తే అటు గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు డిఎంకే విజయ్ని టార్గెట్ చేస్తుంది. డిఎంకే ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టమే, కానీ ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ నెగోషియేషన్స్ చేసే పరిస్థితుల్లో లేదు డిఎంకే తోటి. అందుకే టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది విజయ్ తోటి కూడా చర్చలు జరిపారు. సార్, పాసిబిలిటీ ఉంటుంది అక్కడ ఇద్దరు కలవడానికి? టీవీకే గారు యాక్సెప్ట్ చేస్తారా? పాసిబిలిటీ అంటే ఇప్పుడు యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఏప్రిల్లో అలా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారుతున్నాయి. ఆ క్రమంలోనే జననాయగన్ సినిమా చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరుగుతుంది. తమిళనాడు రాజకీయం ఎందుకు తిరుగుతుందంటే బీజేపీ జననాయగన్ హీరో విజయ్ తోటి కలవాలి, టీవీకే పార్టీ తోటి కలవాలి, పొత్తు పెట్టుకుని వెళ్ళాలి అనేది వాళ్ళది. అన్న డిఎంకే అలాగే టీవీకే పార్టీ బీజేపీ కలిసి వెళ్తే అధికారం అనేది డ్యామ్ షూర్గా అక్కడ వస్తుంది. డిఎంకే ప్రస్తుతం అధికారంలో ఉంది, డిఎంకే ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది క్లియర్. అది అయితే టీవీకే పార్టీ విజయ్ బీజేపీ తోటి కలవడానికి సిద్ధపడటంలో ఓకే సిద్ధపడినటువంటి పడకపోవడానికి కారణం ఏంటి? క్రిస్టియన్ ఓట్ బ్యాంకు. డిఎంకేకి క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, టీవీకి కూడా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అలాగే విజయ్కి వచ్చేటప్పటికి కొంత మాస్ ఫాలోయింగ్ అది ఉంది, హిందూ ఓట్లు కూడా పడితే పోలరైజ్ అవుతుంది ఓట్ బ్యాంకు. డిఎంకే అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఒక్క ఛాన్స్ విజయ్కి ఇద్దామని చెప్పి అనుకోవచ్చు అక్కడ ఉన్న పబ్లిక్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ టీవీకే పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసినా నష్టం ఎవరికి? బీజేపీకి, అన్నా డిఎంకే ఉంటుంది. ఎందుకంటే డిఎంకే ఓట్ బ్యాంక్ డిఎంకేకి ఉంటుంది, కానీ వీళ్ళకి నష్టం ఉండే అవకాశం. అందుకే టీవీకే పార్టీ అధినేత విజయ్ని కట్టడి చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎలా కట్టడి చేస్తుంది అని అంటే సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే చంద్రబాబు గారి విషయంలో రోల్ ప్లే చేస్తుందో అలాంటి రోలే ప్లే చేయడానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ఇప్పుడు 2 సార్లు విజయ్ని సిబిఐ విచారణకు పిలిచింది. ఏ ఇష్యూలో? ఆయన మీటింగ్ పెడితే తొక్కిసలాట జరిగితే 47 మంది 50 మంది చనిపోయారు. దానికి సంబంధించి సిబిఐ కేసు నమోదు చేస్తుంది, విచారణ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి హాజరయ్యారు, మరోసారి హాజరు కాబోతున్నారు, ఇవాళ రేపు హాజరు కాబోతున్నారు. సో ఈ కేసును ఒక బూచిగా చూపించి ఈ విజయ్ తను చెప్పినట్టు వినాలి అనేటువంటి కాన్సెప్ట్లో బీజేపీ ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఓకే. అయితే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఈ రాష్ట్రాలను తీసుకుంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్ పాలిటిక్స్ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో అలాగా అన్ని రాష్ట్రాల్లో కామన్గా పాలిటిక్స్ కనపడదు దక్షిణ భారతదేశంలో. ఇప్పుడు తెలంగాణలో మొన్నటి వరకు సెంటిమెంట్ పనిచేసింది. ప్రత్యేక తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ బేస్ చేసుకుని ఎలక్షన్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్స్ బలంగా మనకు కనిపిస్తాయి రాజకీయ
రాజకీయంగా ఎన్నికల సందర్భంగా రాజకీయ పేజీల్లో ఎక్కువగా సామాజిక ఈక్వేషన్లు అక్కడ కనిపిస్తాయి. అదే ఇక్కడ తమిళనాడుకి వచ్చేటప్పటికి తమిళ్ అక్కడ అక్కడ ఉండే పెరియారు వీళ్ళు ఉంటుంది వ్యవహారం అంతా, పెరియారు వ్యవహారం అంతా ఉంటుంది అక్కడ. సో డిఎంకే అన్నాడీఎంకే వరుస ఒకసారి అన్నాడీఎంకే గెలుస్తుంది, ఇంకోసారి డిఎంకే గెలుస్తుంది, ఒకసారి డిఎంకే గెలుస్తుంది, ఇంకోసారి అన్నాడీఎంకే గెలుస్తుంది. ఇట్లా అధికారం మారుతూ ఉంటుంది ఎప్పటి వరకు జయలలిత బతికున్నంత వరకు. జయలలిత మరణించారు. మరణించిన తర్వాత అన్నాడీఎంకే బలపడింది. అక్కడ పళనిస్వామి, పన్నీర్ సెల్వం వీళ్ళిద్దరి మధ్య గొడవ నడిచింది. ఆ కారణంగా ఆ పార్టీ అంతా గందరగోళం అయిపోయింది, అన్నాడీఎంకే పార్టీ. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి గ్యాప్ ఎక్కడుంది? అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఇన్సర్ట్ కావాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కానీ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి పార్టీగా తమిళ ప్రజలు ఆదరించరు అక్కడ బీజేపీని. అందుకని చెప్పి ఎవరొకరు అక్కడ కావాలి, ఎవరొకరు బలమైనటువంటి అట్రాక్షన్తో కూడినట్టు ఒక లీడర్ కావాలి. ఆ లీడరే విజయ్ అనేది బీజేపీ విశ్వసిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ని హోల్డ్ చేసిందో బీజేపీ, తమిళనాడులో విజయ్ని కూడా అలానే హోల్డ్ చేయబోతుంది అనేది క్లియర్ గా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. సో ఇలాంటి పరిస్థితుల్లో జననాయకుని సినిమా, ఈ జననాయకుని సినిమా 9వ తారీఖు రిలీజ్ కావాలి. ఈ రాజకీయాల్లోకి రావడానికి ముందు దాన్ని అసలు ఇది సినిమా తీసేసి పూర్తిగా రాజకీయాలకి అంకితం అయిపోదాము, సినిమా ఇండస్ట్రీని వదిలిపెడదాం అనుకున్నాడు ఆయన. ఈ జననాయకుని సినిమా భగవత్ కేసరిని బేస్ చేసుకుని తీశారని అన్నారు. మన తెలుగులో భగవత్ కేసరి వచ్చింది కదా, భగవత్ కేసరిలో కాన్సెప్ట్ తీసుకొని చేశారని అన్నారు. సరే, ఆ సినిమా విడుదలైతే విజయ్ గ్రాఫ్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఆ సినిమాని ఆపుతున్నారు అనేది విజయ్ అభిమానులు చెప్తూ ఉన్నారు. లేదంటే దాంట్లో ఆ సినిమా విడుదల కావడానికి అంత అడ్డీల్స్ ఏమున్నాయి, దాన్ని విడుదల కాకుండా చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మద్రాస్ హైకోర్టులో ఉంది, మద్రాస్ హైకోర్టులో నడుస్తుంది కేసు. సో ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు. యాక్చువల్గా పండుగ సీజన్లో వస్తే కనుక కలెక్షన్స్ వచ్చేస్తే అమౌంట్ వస్తుంది. ఒకవైపు ఏమో హైకోర్టులో కేసు నడుస్తుంది జననాయకన్ సినిమా మీద, ఇంకొక వైపు ఏమో సిబిఐ దగ్గర ఆయన హాజరవుతున్నారు. అంటే అష్టదిగ్బంధనం చేస్తున్నారు విజయ్ని. సో కాబట్టి ఇది నార్త్ సౌత్ ఫీలింగ్కి వెళ్ళిపోయేట్టు అవకాశం ఉంది ఈ ఇష్యూ. ఇప్పుడు జననాయకన్ అనే సినిమాని విడుదల చేయలేదని అంటే ఇది దక్షిణ భారత సంస్కృతి మీద దెబ్బతీయటమేనో బీజేపీ అనేటువంటి యాంగిల్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నారు. నార్త్ సౌత్ ఫీలింగ్ అనేది చాలా కాలంగా ఉంది ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేది. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్తే కనుక ఉత్తర భారతదేశంలో ఉండే అక్కడ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి అసలు మీకు అద్దెకి ఇల్లు కూడా ఎవరు. తమిళనాడు అంటే అసలు ఎవరు, కేరళ వాళ్ళు అంటే తమిళనాడు అంటే అసలు ఎవరు, ఇంకా ఆంధ్రప్రదేశ్ కన్నా ఇస్తారు అక్కడక్కడ. అసలు ఈ రాష్ట్రాలకి ఎవరు అక్కడ, అక్కడ ఉండే లోకల్ పీపుల్ అద్దెకి కూడా ఎవరు. నార్త్ సౌత్ ఫీలింగ్ అంత ఉంటుంది అక్కడ. నేను పనిచేశాను కదా, ఢిల్లీలో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నార్త్ సౌత్ ఫీలింగ్ ఉంటుంది. పైగా అక్కడ ఢిల్లీలో ఎక్కడ పడితే అక్కడ సౌత్ వాళ్ళు నివసించలేరు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, నార్త్ కరోలినా అటు ఉంటాయి, కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అక్కడ మాత్రమే ఢిల్లీలో సౌత్ పీపుల్ ఉంటారు తప్పితే మిగతా చోట్ల అంత లెక్క ఉండలేదు. అంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఈ సినిమా విడుదల చేయని కారణంగా సౌత్ కు సంబంధించినటువంటి సంస్కృతిని దెబ్బతీసేలాగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి రాహుల్ గాంధీ ఒక స్లోగన్ మొదలుపెట్టారు. అంటే విజయ్కి సపోర్ట్ చేస్తా. ఈ విజయ్కి సపోర్ట్ చేస్తున్నాడంటే డిఎంకే తోటి ఆయన దూరం అవుతున్నాడా, కాంగ్రెస్ పార్టీ అలాగే విజయ్ ఒకటవుతున్నారా అనేటువంటి చర్చ ఇప్పుడు కొత్తగా మొదలైంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తర్వాత. ఎందుకు డిఎంకే అక్కడ ఉండేది అధికారంలో, సో డిఎంకేకి దూరంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్యకాలంలో నెగోషియేషన్స్ లో వాళ్ళు ఇవ్వకపోవడంతో, డిఎంకే వాళ్ళు ఇవ్వలేదు. ఆ కారణం చేత టీవీకే వైపు వస్తున్నాడు. అంటే ఇదంతా కూడా డిఎంకేని బెదిరించడానికి రాహుల్ గాంధీ వేస్తున్నట్టు ఎత్తుగడ అనేది కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది ఏంటి, అసలు డిఎంకే తోటి వెళ్తే ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి టీవీకే తోటి వెళ్దాం అని చెప్పేసి రాహుల్ గాంధీ ఇలాంటి ట్వీట్ చేశాడని చెప్పి అంటున్నారు. మొత్తం మీద రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ 3 కోణాల నుంచి చూడొచ్చు. ఒకటి, సౌత్ సంబంధించినటువంటి ఇష్యూని లేవనెత్తున్నాడు. 2, డిఎంకే తోటి దూరం అవుతున్నాడా. 3, కేవలం డిఎంకేని బ్లాక్మెయిల్ చేయడానికి
సీట్లు ఎక్కువ తీసుకోవడానికి ఈ విధమైన ట్వీట్ చేశాడు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. అంటే సెంట్రిక్ పాయింట్ జననాయకన్ సినిమా. ఆ జననాయకన్ సినిమాని సెంట్రిక్ పాయింట్ తీసుకొని ఈ మొత్తం పాలిటిక్స్ తమిళనాడులో నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.